విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నగర పోలీసులు సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్థాన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే పోలీసులు వాక్థాన్ నిర్వహిస్తున్నట్లు మంత్రి అనిత చెప్పారు. రోజురోజుకి సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయని, అమాయకులను నమ్మించి వారి ఖాతాల నుంచి లక్షల్లో దోచేస్తున్నారని అనిత అన్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్తో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ కేటగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలని సిపి రాజశేఖర్ బాబు సూచించారు. భావితరాల వారికి ఈ సైబర్ క్రైమ్లో మోసపోకుండా ఉండటానికి ఒక అవేర్నెస్ కార్యక్రమం, అదేవిధంగా వాళ్ళ ద్వారా కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని స్ప్రెడ్ చేయడానికి సైబర్ సిటిజన్స్ని ఇక్కడికి తీసుకురావడమే కాకుండా సైబర్ సోల్జర్స్గా ఇక్కడ చాలా మందిని ఇక్కడ కూర్చోబెట్టిన మా సిపి గారు రాజశేఖర బాబు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. టెక్నాలజీ పెరుగుతోంది, మనుషుల మధ్యలో అనుబంధాలు, ఆప్యాయతలు పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో మీ అందరికీ తెలుసు. కానీ కమ్యూనికేషన్ అన్నది ఎంత స్పీడ్గా ముందుకెళ్తుందో మనందరికీ తెలుసు. అయితే టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా అది మనకు ఉపయోగపడాలి. కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పుంతలు దొక్కి ఓవరాల్గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈరోజు రాకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.